నెక్ ప్రాబ్లం జరిగింది ఇది కూడా. సో మీకు ఎక్కడ తగిలినాయమ్మా దెబ్బలు? నేను ఇట్లా వెనక్కి పడ్డాను సార్. ఇట్లా కండక్టర్ దగ్గరే పైన పట్టుకొని నిలబడ్డా. అంటే ప్లేస్ నిలబడ్డావా లేకుండా నువ్వు? నిలబడ్డా. చిట్టంపల్లి గేట్‌కి ఎక్కినా నేను. మాది అస్తేపురము. చిట్టంపల్లి గేట్‌కి ఎక్కినా ఇట్లా పైన పట్టుకొని నిలబడ్డా. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉంది, కవర్ ఉంది. ఈ చేయితోటి పట్టుకున్నా. టికెట్ తీసుకున్నా. ఆమె లోపలికి పొమ్మన్నది కండక్టర్. లోపలికి పోనీకే ప్లేస్ లేదు మేడం గిన్నే నిలబడతా అని ఆమె వెనకాల ఆమె దగ్గరనే నిలబడ్డా. ఒక్కటేసారి 5 నిమిషాలు నేను ఎక్కినాక 5 నిమిషాలలో దన్ను అని సౌండ్ వచ్చింది. అంటే నేను ఇటు సైడ్ నిలబడినేంటి. ఓకే. అదంతా ఏం చూడలేదు కానీ దన్ను మన సౌండ్ వచ్చింది. అప్పుడే చెయ్యి ఇట్లా వచ్చి ఇట్లా పోతున్నా కంకర్లో ఇట్లా అలల్లో కొట్టుకుపోయినట్లు నీళ్ళలో కొట్టుకుపోయినట్లు పోతున్నా కంకర మొత్తం నా కింద మొత్తం కంకర ఉంది. కంకర్లో పోతున్నా. అప్పుడే ఆసరా కోసం వెతుకుతున్నా, సపోర్ట్ కోసం వెతుకుతుంటే కండక్టర్ది గల్ల దొరికింది. అప్పటికే ఆమె సీట్లో కూరుకుపోయింది, దెబ్బ తగిలింది, తల పగిలింది. ఆమె ఇట్లా బాడీ వరకు వచ్చేసింది. ఆమె గల్ల పట్టుకొని ఇట్లా గుంజిన అంటే నాకు తెలియకుండానే కాపాడిన అనుకో. ఇట్లా పట్టుకొని లాగేస్తుంటే నేను కూడా ఆగిన. లేకపోతే నేను ఆ మెట్ల మీదకించి బయటకు పోయి నా తల పగిలి ఎక్కడ చనిపోయేదాన్నో నేను. ఆమె గల్ల పట్టుకొని లాగినందుకు నేను సేఫ్ అయినా, ఆమె సేఫ్ అయింది. ఇదంతా వెనక్కి తాకినాయి నాకు ఎక్కువ దెబ్బలు. ఆమెను ఇట్లా లాగంగానే నా పైనే పడ్డది. ఆమె బ్లడ్ అంతా నా పైన పడ్డది. ఇంకా బయటికి వచ్చినాక కాపాడండి కాపాడండి అంటే కూడా రానికే భయపడుతున్నారు. మేము రోజు కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. డిఎల్ఎఫ్లో చేస్తాను నేను హౌస్ కీపింగ్. రోజు నేను 5 గంటలకు 5:30 పోతాం. నా కర్మగాలి ఆ రోజే 6:30 బస్సు ఎక్కిన నేను. ఇంకో మా పాప పిల్లలు చిన్నగా ఉన్నారు. మాకు భూమి లేదు, ఏం లేదు. ఇప్పుడు నడవాలంటే కూడా నడవడానికి కష్టమవుతుంది. కాళ్ళలో కొంచెం సత్వ లేనట్లు అనిపిస్తుంది. ఏ దేవుడు కాపాడిండో కానీ కాపాడిండు. మేము మళ్ళా బతికినాం. కానీ డేట్ వస్తుంటే, నెల టైం వస్తుంటే మేము అప్పులు కట్టుకోవాలి, చిట్టీలు కట్టుకోవాలి. ప్రైవేట్ కంపెనీలు కాబట్టి పోకుంటే తీసేస్తారు. మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మేము పని చేసుకోవాలంటే కూడా కనీసం కోలుకోవాలంటే 3-4 నెలలు టైం పడుతుంది. మాకు భూములు ఏం లేవు సార్. మేమేమి ఉన్నోళ్ళం కాదు, పేదోళ్ళం మేము. రోజు కూలి చేసుకుంటేనే అవుతుంది. నాకు మైగ్రేన్ ఉంది. ఫస్ట్ టైం మైగ్రేన్ ఉంది. ఎండకు పని చేయలేను నేను. ఎండకు పని చేయలేను. అట్లనే నేను అంత దూరం అయినా సరే పోతున్నా సార్. ఇప్పుడు మా బతుకు ఆగమైంది సార్. మళ్ళీ పుట్టినాము, బతికే చచ్చేటోళ్ళం బతికినాం. నా పిల్లలు కలిపిండు నన్ను దేవుడు. కానీ ఇప్పుడు పని చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి ఉంది మాది. గవర్నమెంట్ అందుతుందో అందదో మాకైతే తెలియదు సార్. కానీ మా బతుకులు అయితే ఆగమైనాయి సార్. వాళ్ళు రోడ్లు కరెక్ట్ ఉండి ఆ గుంతలు పూడ్చి అంత మంచిగా ఉంటే ఎందుకైతే సార్ యాక్సిడెంట్? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి 5-6 లక్షలు 7 లక్షలు ఇస్తే ఎవరికి వస్తాయి సార్? చచ్చిన వాళ్ళు బతుకుతారా? ఇప్పుడు మేము మంచిగా అవుతామా? మేము కోలుకోవాలంటే మళ్ళీ 5-6 నెలలు టైం పడుతుంది. ఎవరు పెడతారు సార్ మాకు తిండి? ఎవరు పెడతారు? కంట్రోల్ బియ్యం ఇస్తున్నామంటారు, అవి నూకలు సార్. తిందామంటే పొట్టు పొట్టు ఉంటుంది. ఘోరమైనవి సార్ మా బతుకులు అయితే. బాధపడకండి అమ్మా, బాధపడకండి. చూశారు కదండి తల్లి, పాప కూడా, ఈ తల్లికి అమ్మాయి, సో కూతురు అంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మేము బయటపడ్డాం. సో గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సహాయం అందట్లేదు, కేవలం ట్రీట్మెంట్ చేయంటున్నారు. బట్ ఈ గవర్నమెంట్లో అయినా బతుకులు మారతాయి అనుకున్నాం. బట్ ఆ సన్న బియ్యం ఏదైతే రేషన్ బియ్యం ఇస్తుందో తప్పితే వేరే ఏమీ కూడా మాకు గవర్నమెంట్ నుంచి రాలేదు. సో కనీసం ఈ ఆర్థిక సాయం అన్న చేస్తే అంతా బిడ్డలు పెట్టుకుని ఉన్నారు. పాపం తను చాలా బాధపడుతున్నారు, రోధిస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకే బాధ అనిపిస్తూ ఉంది. సో దయచేసి గవర్నమెంట్కి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఆర్థిక సహాయం అందించండి దయచేసి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా డైలీ పని చేసుకునే వాళ్ళు. సో వీళ్ళకి పెద్దగా ఆదాయం కూడా వచ్చే అవకాశాలు లేవు. కొంచెం దయచేసి గవర్నమెంట్ కూడా వీళ్ళని ఒకసారి, అంటే చనిపోయిన వాళ్ళకి ఎలా అయితే మీరు ఎక్స్క్యూజ్ ఇస్తున్నారో, బతుకున్న వాళ్ళకి కూడా మీరు కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు ఆదుకుంటారని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి అంశం. అమ్మ బాధపడకండి. మనం అంటే వీడియో చూసిన తర్వాత అయినా ప్రభుత్వం
ఏమన్నా మీకు ఆర్థిక సాయం చేస్తే ఆ దిశగా మేము కూడా ప్రయత్నం చేస్తామమ్మా. బాధపడద్దు, ఎందుకంటే యాక్సిడెంట్ హెవీగా అయింది కాబట్టి మీకు కొంచెం నే ఇదిగా ఉన్నారు, మీరు బాధపడకండి. అమ్మని జాగ్రత్త చూసుకో. ఏం పేరు తల్లి నీ పేరు? సుమనశ్రీ. చదువుతున్నావమ్మా? డిగ్రీ సెకండ్ ఇయర్. అమ్మని జాగ్రత్త చూసుకో, ఏడవకు. నువ్వు ఏడిస్తే అమ్మ ఇంక ఏడుస్తుంది, ఓకేనా? బాధపడద్దు, ఓకేనా? సో ఇదేనండి, ఎవరిని కదిలించినా కూడా విపరీతమైనటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటనలు చూస్తున్నాం. తను ప్రెస్ క్లబ్లో చేస్తారు, మేము రెగ్యులర్గా ఉండే ప్రెస్ క్లబ్లోనే తను పనిచేస్తారు. తనకు డ్యూటీకి వాళ్ళ అబ్బాయి ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. సో ఇలా కాదు, అందరూ ఎవరు ఏ కుటుంబాన్ని కదిలించినా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇలాగ చాలామంది అందరూ గాయపడ్డారు, చాలా దారుణం గాయపడ్డారు. సో మరి గవర్నమెంట్ ఒకసారి వీళ్ళ గురించి ఆలోచించాలని మనస్ఫూర్తిగా నేను అప్పీల్ చేస్తున్నాను. ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు, అది అందరూ కూడా అడుగుతున్నారు. వాళ్ళు డాక్టర్లు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం వచ్చి చూసుకుంటే వెళ్తూ ఉన్నారు. చూడండి, మనం చూస్తూ ఉన్నాం. అందరు పేషెంట్లను కూడా డాక్టర్లు అందరూ కూడా చాలా నీట్గా అందరిని కూడా అడిగి మరి వాళ్ళకి ఏం ఒకరు కాదు ఇద్దరు కాదు 4-5 వచ్చి మరి వాళ్ళందరినీ గాయపడి వాళ్ళందరూ కూడా పలకరిస్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ బాగా చేస్తూ ఉన్నారు. బట్ కొంచెం ఏదైతే వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందించాలని నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. దయచేసి గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచన చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వాటర్ స్టూడియో.